ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. నేను పాస్టర్ మహేష్. మీరు చూస్తున్నారు కృపా 365 ఛానల్. ఇంతవరకు మీరు నాకు తోడుగా ఉండి సపోర్ట్గా నిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొన్ని మాటలు బైబిల్ గ్రంథం తెరచి ధ్యానం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము నాలుక. అర్థమవుతుందా? నాలుక. ప్రతి మనిషికి నాలుక చాలా ప్రాముఖ్యమైనది కదండి. నాలుక లేకోకుండా ఏ పని కూడా చేయడం అసాధ్యం. ఆ నాలుక మంచిని చేస్తుంది, చెడుని చేస్తుంది. ఒక మనిషిని 10 మందిలో చెడ్డవాడిగా చిత్రీకరించాలన్నా కానీ, అదే మనిషిని 10 మందిలో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాలన్నా కానీ, ఆ యొక్క మనిషి జీవితంలో నాలుక చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా నాలుకకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, అసలు నాలుక ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి పనులు చేస్తుంది, ఈ నాలుక చేసేటువంటి పని ద్వారా ఆ మనిషి ఎటువంటి ఫలితాలను పొందుకుంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం పరిశీలనగా ధ్యానం చేసినట్లయితే, అక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. ఏమని? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మరొకసారి చదువుతున్నాను. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాటలో ఉంటుంది, జీవ మరణములు యెహోవా వశము అని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా జీవ మరణములు నాలుక వశము అని ఉంది. చూసారా? అంటే నాలుకకు ఎంత ప్రాముఖ్యత ఉందో. అంటే ఒక మనిషి జీవించాలన్నా కానీ, ఒక మనిషి మరణించాలన్నా కానీ, ఒక మనిషి పరలోక రాజ్యం చేరాలన్నా కానీ, ఒక మనిషి నరకం లోకంలోకి వెళ్ళాలన్నా కానీ, అది ఆయనకున్నటువంటి నాలుక ఆధీనంలో ఉందంట కదా. పరిశుద్ధ గ్రంథం ఈ విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది. అందుకనే మన నాలుకను, అంటే మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత జాగ్రత్తగా ఉంటాం. మనం ఎంత భద్రంగా ఉంటామో మన నోరు కూడా అంతే భద్రంగా కాచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క నోటి మాట ఎలా ఉండాలి అనేది కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మన యొక్క నోటి మాట చాలా రుచిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండవలను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే అంటే క్లియర్గా చెప్పుకోవాలంటే మన మాట రుచిగా ఉండాలంట. అంటే వినేవాళ్ళకి మన మాట చాలా చక్కగా రుచిగా వింటంటే వినబుద్ధి అయ్యే విధంగా ఉండాలి. అంటే మన మాటలో ఎటువంటి లోపము కానీ, ఎటువంటి పొరపాట్లు కానీ, ఎటువంటి తప్పులు కానీ ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి మాట రుచిగా ఉండాలి అని చెప్తూ ఉంది కదా. మన నోటి మాట ఎంత మంచిగా ఉంటే మనం అంత క్షేమంగా ఉంటాం. అందుకనే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు కదా సామెత. ఆ సామెతని మనం యథావిధిగా ఉన్నట్లుగా అప్లై చేసుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోరు మంచిదైతే మన చుట్టూ ఉన్న ఊరు సమాజం కూడా మనకు మంచి చేస్తుంది. ఒకవేళ అదే నోరు చెడ్డదిగా ఉంటే మన చుట్టూ ఉన్నవారు కూడా మనల్ని చెడ్డవారుగా చూస్తారు, తప్పుడు మనుషులుగా చూస్తారు. మనల్ని ఒక పనికిరాని వాళ్ళుగా, ఎందుకు పనికిరాని వాళ్ళుగా, మన వల్ల ఎటువంటి ఉపయోగం లేని వారుగా మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మన నోటి మాట ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా రుచిగా ఉండాలంట. మన యొక్క నోటి మాట రుచిగా ఉండాలి. ఈ మాట ఎక్కడుంది? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. ప్రతి మనుష్యునికి ఎలాగూ సమాధానం ఇవ్వవలెనో
అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కదా, ఈ వాక్యానుసారంగా మనం జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ఉందండి. మరి ప్రతి మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, లోకంలో ఏ విధంగా కొనసాగాలి, తన నడవడికను ఏ విధంగా సరి చేసుకోవాలని ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు రాసిపెట్టి ఉంచాడు. అలాగే రెండవ మాట ఒకసారి చూసినట్లయితే మన యొక్క నోటి మాట క్షేమకరమైనదిగా ఉండాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలట? మన యొక్క నోటి మాట క్షేమకరమైనదిగా ఉండాలంట. చూద్దామా ఈ మాట ఎక్కడుందో? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట చాలా చక్కగా ఉంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. మరొకసారి చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అంటే బూతులు కానీ ఇంకా వేరే విధమైనటువంటి భాష కానీ మనం మాట్లాడుకోకుండా క్షేమకరమైనటువంటి మాటలే మనం మాట్లాడాలంట. అది ఎందుకు? ఎదుటివారికి అంటే వినేవారికి మేలు కలుగునట్లుగా ఉండడానికి, వారికి ఆశీర్వాదంగా ఉండడానికి, వారికి మంచి కలిగించే విధంగా ఉండడానికి మన మాటలు వారికి మేలు కలిగే విధంగా ఉండాలంట. అవసరాన్ని బట్టి వారికి క్షేమం కలిగే విధంగా కూడా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇవి నా మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను చెప్పే ప్రతి మాట కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. ఎక్కడో సోది లోకాల్లో ఉన్నటువంటి చెత్త చెదరంతా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడను. ఎందుకంటే నా దర్శనము అదే, దేవుడిచ్చిన దర్శనము అదే. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నేను ప్రకటించాలి. లోకంలో ఉన్న ప్రజలందరికీ అంటే సాధ్యమైనంత మేరకు, నా శక్తి మేరకు, నేను చేయగలిగినంత మేరకు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కలిపి చెరపకుండా, సొంత కవిత్వం జోడించుకోకుండా, సొంత భాష జోడించుకోకుండా, లేకపోతే నా సొంత ఆలోచనలు జోడించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించాలని నాకు దర్శనం. అందుకనే నేను వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉన్నదా లేదా అనేది 1-10 సార్లు చూసుకొని దాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. అందుకనే మొదటిగా నా నాలుకను నేను కాపాడుకుంటాను. ఎందుకంటే నా నాలుక సరైన రీతిలో పనిచేయకపోతే వినే మీకు తప్పుడు అర్థాలు అర్థమవుతాయి, మీకు తప్పుడు సంకేతాలు వస్తాయి. ఎందుకంటే నేను బోధించే వాక్యము సరైన రీతిగా ఉండకపోతే, సరైన రీతిలో ఉండకపోతే మీరు తప్పుడు విధానాలు అర్థం చేసుకుంటారు. ఫలితంగా ఆ బోధనే అనుసరించినట్లయితే అప్పుడు మీ ఆత్మలకు నేనే బాధ్యత కాబట్టి నేనే లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందుకని 1-10 సార్లు నేను సరిచూసుకున్న తర్వాతనే వాక్యాన్ని నేను మీ ముందుకు తేవడానికి ఆశపడతాను కదా. అందుకనే మన యొక్క నోటి మాట మనం కాపాడుకోవాలి. నోటి మాట అంటే మనం ఎలాగ మాట్లాడతాం? నాలుకతోటి. కాబట్టి మన నాలుకను మనం కాపాడుకోవాలి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయంట. వామ్మో, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. ఒక మనిషి జీవితం తన నోట్లో ఉన్న నాలుక చేతిలో ఉంది అని అంటే అసలు చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్. ఇది ఒకసారి ఆలోచించేయండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలాన్నే తింటారు అని బైబిల్ చెప్తుంది కదా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం సరి చేసుకుంటాం. మందిరానికి పోతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. మందిరానికి వెళ్తూ ఉంటారు, తిట్లు పొద్దున్న లేతే దేవుడి పేర్లు పెట్టుకొని కూడా వాళ్ళని పిచ్చి పిచ్చిగా తిట్లు తిడతాం, అలాంటివి చేస్తూ ఉంటాం. ఎంతోమందిని వింటూ ఉంటాం మనం కదా. మరి మన లోకానికి మాదిరిగా లేకపోతే మనల్ని చూసి ఇంకెవరు నేర్చుకుంటారండి కదా. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలి. లోకంలో ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేసే పనిలో ఉండాలి. కానీ క్రీస్తు మన ద్వారా అంటే ఇతరుల ఎదుట దేవుని నామం వ్యర్థంగా అయ్యే విధంగా మనం చేయకూడదు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనము జీవించాలి. మొట్టమొదటిగా మన యొక్క నోటి మాట రుచిగా ఉండాలి. తర్వాత రెండవదిగా మన యొక్క నోటి మాట క్షేమకరమైనదిగా ఉండాలి. మూడో విషయాన్ని చూసినట్లయితే మన యొక్క నోటి మాట నిర్మలమైనదిగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క నోటి మాట ఎలా ఉండాలి? నిర్మలమైనదిగా ఉండాలి. చూడండి, 1 పేతురు పత్రిక
3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చూడండి, దేవుని గురించి ఎవరు ఏది అడిగినా కానీ మీరు చాలా నిర్మలమైన మనసు కలిగి వారు అడిగిన ప్రతిదానికి కూడా మీరు సమాధానం ఇస్తూ చాలా సాత్వికముతోటి భయముతోటి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంట కదా. మీ హృదయంలో ఎందుకు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో క్రీస్తుని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది కదా. మనల్ని ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి ప్రభువు గురించి ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు లేదా తర్కం చేసినప్పుడు కానీ ఇంకేదైనా కొందరు కావాలనే వచ్చి ఏదో మనల్ని అంటే అర్థం కాని ప్రశ్నలతోటి గజిబిజి చేస్తూ ఉంటారు, గలిబిలి సృష్టించేవారు కొంతమంది ఉంటారు. అలాంటి వారు వచ్చినా సరే వాళ్ళతోటి మనం చాలా సాత్వికంతోటి ఓర్పుతోటి సహనంతోటి మనం సమాధానం ఇచ్చేవారమై ఉండాలి. అంటే ఇదంతా జరగాలి అంటే మనకు నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలి. అలాంటి మనసు ఉన్నప్పుడే నీ యొక్క నోటి మాట ఎలాగుంటుంది? నిర్మలమైనదిగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఆలోచన చేయాలి. మొదటిగా నీ యొక్క నోటి మాట రుచిగా ఉండాలంట. రెండవదిగా నీ యొక్క నోటి మాట క్షేమకరమైనదిగా ఉండాలి. మూడవదిగా నీ యొక్క నోటి మాట నిర్మలమైనదిగా ఉండాలి అని ప్రభువు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. 4వ విషయం చూసినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మన యొక్క నోటి మాట మర్యాద గలదై ఉండాలి అని అంటున్నారు ఇందులో. హల్లెలూయా, మన యొక్క నోటి మాట మర్యాద గలదై ఉండాలంట. చూద్దామా ఆ వచనాన్ని ఒకసారి. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. ఇక్కడ సింపుల్గా ఉంది. ఏంది? సంఘములో వెలుపటి వారి వలె మీరు ఉండకూడదు, మీ సంఘంలో ఉన్న వారి వలె మీరు ఉండాలి. ఏమి కొదవ లేకుండా ఉండునట్లు మనకి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి వెళ్ళకోకుండా మన సొంత పనులు మనం చేసుకుంటూ మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ ఆశ కలిగి జీవించే వారమై ఉండాలని ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది కదా. మనం ఎదుటివారి జోలికి పోవద్దు, ఎదుటివారి మీదకు ఎటువంటి మాటలు ఎటువంటి నిందలు వేసే అవకాశం లేకుండా చూసుకోవాలి. బహుజాగ్రత్త కలిగి ఉండాలి. అంటే సంఘమునకు వెలుపట ఉన్న వారి ప్రవర్తన ఎలాగుంటుందో వారి వలె మనం ఉండొద్దు. సంఘమునకు వెలుపట అంటే బయట ఉన్న వారి ప్రవర్తన ఎలాగుంటుందో వారి ప్రవర్తన వల్లే మన ప్రవర్తన ఉండకూడదు అని ఈ వాక్యం చెప్తా ఉంది. అందుకనే అంటే అట్లా ఉండకూడదు. అంటే మనం ఎట్లా ఉండాలి మరి? చాలా మర్యాదస్తులమై ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి, చాలా అణకువ కలిగి దీనత్వం కలిగి దయ కలిగిన వారిపై ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మన నోటి మాట ఎలాగుండాలి? చాలా మర్యాద గలదై ఉండాలి. మనం మర్యాదగా మాట్లాడుతుంటే ఎదుటివారు మనకి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. మనం మర్యాద ఇవ్వకుండా ఎదుటివారిని దూషించినట్లయితే వారు కూడా మనకు మర్యాద ఇవ్వకోకుండా దూషిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఏదైనా కావాలని పొందుకున్నప్పుడు ముందు మొదటగా మనమే ఇచ్చే స్థితిలో ఉండాలి. అంటే నీకు మర్యాద కావాలంటే మొదటగా నువ్వు మర్యాద ఇవ్వాలి. నీకు గౌరవం కావాలనుకుంటే మొదటగా నువ్వు ఇతరులకు గౌరవించాలి నువ్వు, అప్పుడే నీకు అన్నీ వస్తాయి. అందుకనే ఈ వాక్యంలో కూడా అదే ఉంది. సంఘమునకు వెలుపటి వారి వలె నువ్వు ఉండకూడదు, మర్యాదగా నడుచుకోవాలి. మీకేమి కొదవ లేకుండానట్లు మీరు కష్టపడి పనిచేస్తూ మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా మీ సొంత కార్యాలు చేసుకొనుటూ పనిచేయటి యందు మీరు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుజాగ్రత్త కలిగి చూద్దాం. ఇది 4వ మాట, మన యొక్క నోటి మాట మర్యాద కలదై ఉండాలి. 5వది చూసుకున్నట్టయితే ఒకసారి మన యొక్క నోటి మాట యథార్థమైనదిగా ఉండాలి. హల్లెలూయా, మన యొక్క నోటి మాట యథార్థమైనదిగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ యొక్క మాట ఉంది.
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాట అండి. నిజంగా అసలు వెతికితే చాలా గొప్ప మాటలు దొరుకుతాయి బైబిల్లో. కానీ మనం వెతకం. బైబిల్ తిరగేస్తున్నామంటే పైపైన తిరగేసుకుంటూ వెళ్తాం. కానీ లోతుగా వెళ్ళి వెతికితే వజ్రాల కంటే విలువైన మాటలు, చాలా గొప్పవి, మనులు మాణిక్యాల కంటే విలువైన రత్నాలు లాంటి మాటలు దొరుకుతాయి. హల్లెలూయా. చూడండి, 1 పేతురు పత్రిక 3:10లో ఇంత చక్కటి మాట, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చెడ్డ మాటలు చెప్పకుండా నాలుకను, కపటపు మాటలు అంటే అబద్ధపు మాటలు చెప్పుకోకుండా తన పెదాలను కాచుకోవాలి. అంటే నీ యొక్క నోటి మాట యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క నోటి మాట ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. మొట్టమొదటిగా మన నోటి మాట ఎలా ఉండాలంట? చూడండి, రుచిగా ఉండాలి. మన యొక్క నోటి మాట రుచిగా ఉండాలి. రెండవదిగా మన యొక్క నోటి మాట క్షేమకరమైనదిగా ఉండాలి. మూడవదిగా మన యొక్క నోటి మాట నిర్మలమైనదిగా ఉండాలి. నాలుగవదిగా మన యొక్క నోటి మాట మర్యాద కలదై ఉండాలి. ఐదవదిగా మన నోటి మాట యథార్థమైనదిగా ఉండాలి. రుచిగా, క్షేమకరమైనదిగా, నిర్మలమైనదిగా, మర్యాద గలదై, యథార్థమైనదిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క మాటల అనుసారంగా మనం జీవితంలో మనం జీవించాలి. ఎందుకంటే దేవుని మాటలు చాలా శక్తి గలవి, దేవుని మాటలు చాలా ప్రభావం కలవి. ఆయన మాట అన్నాడంటే ఆ మాట ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి ఆ మాటలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మరి నాలుకను మనం జాగ్రత్త చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే, ఒకవేళ మన నాలుకను మనం జాగ్రత్త చేసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ నోటి మాటను అంటే నీ నాలుకను నువ్వు కాపాడుకోకపోతే, ఒకవేళ నీ నోటి మాట రుచిగా లేకపోతే, మర్యాదగా నీ యొక్క నోటి మాట రుచిగా లేకోకుండా, క్షేమకరమైనదిగా లేకుండా, నిర్మలమైనదిగా కాకోకుండా, మర్యాద లేకుండా, యథార్థమైనదిగా లేకుండా ఉంటే, ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఒకవేళ నీ నాలుక నువ్వు ఉంచుతున్నావేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే, ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే నువ్వు అపరాధివని తీర్పు నొందుదువు. అంటే నీ మాటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలన్నా నీకు నీ మాటే ఆధారం, నిన్ను నరకంలో త్రోసివేయాలన్నా కానీ నీకు నీ మాటే ఆధారం. అందుకే మన మూలవాక్యం ఏమంటుంది? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు కదా. అందుకని బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు సరిచేసుకోమని కొన్ని మాటలు మీకు చెప్పాడు. ఆ మాటల అనుసారంగా సరిచేసుకుంటే మంచిది. లేకపోతే ఒకవేళ సరి చేసుకోకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా నాలుక నా ఇష్టం అని ఒకవేళ మనం గొప్పలకు పోయి మాట్లాడితే తర్వాత కూడా దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలలో హెచ్చరిక చేశాడు. నీ మాటను బట్టి నీవు తీర్పు పొందుతావు. నీవు మంచి మాటలు మాట్లాడితే పరలోక రాజ్యం ఉంటుంది, ఒకవేళ చెడ్డ మాటలు మాట్లాడితే నీకు నరకం తప్పకుండా సిద్ధిస్తుంది అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి మనం బహుజాగ్రత్త కలిగి జీవమరణములు నాలుక వశము అన్న విషయాన్ని గుర్తెరిగి మన నాలుకను బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ విశ్వాస సహితమైన భక్తితో జీవిస్తూ దేవుడు చూపించినటువంటి మంచి మార్గాలను నడుచుకుంటూ ముందుకు కొనసాగాలి. ఈ మాటలు మీకు ఎల్లవేళలా గుర్తుండిపోయి మీ హృదయంలో నాటబడి ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటూ ఈ మాటల అనుసారంగా మనము జీవించాలి.
దేవుడు మీకు సదాకాలము తోడయుండి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు రాకడ వరకు నిత్యము కృప మీ వెంట వచ్చునుగాక. ప్రభువే చెప్తూ ఉన్నారు కదా, నీ నాలుకను నువ్వు కాపాడుకో, జాగ్రత్తగా ఉండంటున్నాడు కదా. కాబట్టి మనం కాపాడుకుందాం, బహు జాగ్రత్తగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నిత్యరాజ్యంలో మనమందరము కలుసుకొని దేవుణ్ణి స్తుతించడానికి మన నాలుక మనకు ఉండే విధంగా మనం కాపాడుకుందామని ప్రభు పేట మీకు మనవి చేసుకుంటూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు చూస్తున్నటువంటి మన కృపా 365 ఛానల్ను మీరు ఆదరించే విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మరింత మందికి చేరువయ్యే విధంగా ఇది షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అనేక మందికి ఈ ఛానల్ మనకి ఈ వర్తమానాలు ఇంకా అనేక మందికి చేరే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో మంచి వర్తమానాలతోటి మిమ్మల్ని ఆదరించి బలపరిచే వర్తమానాలతోటి మీ ముందుకు రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సదాకాలము దేవుని కృప మీకు నాకు మనందరికీ తోడయుండి దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.